ఆర్థిక ఇబ్బందులు, నిరక్షరాస్యత ఆ చిన్నారుల పాలిట శాపంగా మారుతున్నాయి. పొట్టకుటి కోసం చిన్న వయసులోనే కార్మికులుగా మారి గాజు పెంకులతో సావాసం చేస్తున్నారు. ఊరుగాని ఊరొచ్చి ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పోలీసులు ఎన్ని దాడులు చేసినా పట్టించుకోని చైల్డ్ మాఫియా ఓల్డ్ సిటీలో బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తోంది. అందంగా మెరిసిపోయే లక్కగాజుల వెనుక వందల మంది చిన్నారుల కష్టం కనిపిస్తోంది. చైల్డ్ లేబర్ మాఫియా వలలో చిక్కుకొని పాతబస్తీ గాజుల పరిశ్రమలో బందీలయ్యారు ఈ చిన్నారులు. పుస్తకాలు పట్టాల్సిన చిన్నారుల బతుకులు ఛిద్రమవుతున్నాయి. కన్నవాళ్లకు, పుట్టిన ఊళ్లకు దూరంగా బానిసల్లా కాలం గడుపుతున్న ఈ చిన్నారుల చేతులు డేంజరస్ కెమికల్స్, యాసిడ్తో తడిసి ముద్దవుతున్నాయి. బీహార్, పశ్చిమ బెంగాల్, యూపీ, కర్ణాటక, ఒడిశా నుంచి చిన్నారులను ఓల్డ్ సిటీకి తరలిస్తూ వాళ్లతో పని చేయించుకుంటున్నాయి చైల్డ్ లేబర్ ముఠాలు. గుట్టుచప్పుడు కాకుండా ఓల్డ్ సిటీలో సాగుతున్న ఈ దందాపై దాడులు జరిపిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చిన్నారులకు విముక్తి కల్పించారు. ఓల్డ్ సిటీ వాహెద్ కాలనీలో బ్యాంగిల్ ఫ్యాక్టరీపై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. గాజుల పరిశ్రమల్లో పనిచేస్తున్న 17 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. వీళ్లంతా బీహార్ కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. గాజుల పరిశ్రమ నిర్వాహకులిద్దరిని అరెస్ట్ చేసి రెయిన్ బజార్ పోలీసులకు అప్పగించారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.